నమస్తే, వెల్కమ్ టు విజిల్. నేను మీ స్వాతి. అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ముగిశాయి. మొత్తం 8 రోజుల పాటు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో 23 కీలక బిల్లులను ఆమోదించారు. అయితే యథావిధిగా ప్రతిపక్షం వైసీపీ ఈ సభలకు కూడా డుమ్మా కొట్టింది. గతంలో కూడా వైసీపీ సభ్యులు సభకు రాని విషయం తెలిసిందే. ఇప్పుడు కూడా సభకు రాబోమని ముందుగానే వైసీపీ అధినేత జగన్ ప్రకటించారు. దాని ప్రకారమే వైసీపీ సభ్యులకి ఎన్నిసార్లు విన్నపాలు చేసినప్పటికీ ఫలితం కనిపించలేదు. ఇదిలా ఉంటే సభలో ప్రతిపక్ష అధికార పక్ష పాత్రలను తామే పోషిస్తున్నామని చెప్పిన టీడీపీ, జనసేన, బీజేపీ సభ్యుల వ్యవహార శైలి ఆశాంతం భిన్నంగా కనిపించడం విశేషం. ఈ మాటను స్వయంగా సభా నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ప్రజల సమస్యల మీద ప్రస్తావించడం తప్పు కాకపోయినా వ్యక్తిగత అజెండాలను పెట్టుకుని ప్రశ్నించడం, ముఖ్యంగా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా వ్యవహరించడం వంటివి సభలో కనిపించాయి. దీనికి తోడు ఒకరిద్దరు నాయకులు సంతకాలు పెట్టి వెళ్ళిపోతున్నారు. ఇక తొలి రోజు నుంచి దాదాపు 40% మించి సభకు హాజరు కాలేదని స్పీకర్ అయ్యన్న పాత్రుడే చెప్పడం విశేషం. నిజానికి వైసీపీ ఎమ్మెల్యేలు సభకు రాకుండా సంతకాలు పెట్టి వెళ్ళిపోతున్నారని, వారికి జీతాలు ఎందుకు ఇవ్వాలని ప్రశ్నిస్తున్నారు. ఇదే సమయంలో అధికార కూటమి పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు కూడా 40% మించి సభకు హాజరు కాలేదని చివరి రోజు స్పీకర్ అయ్యన్న పాత్రుడు వెల్లడించారు. దీంతో వైసీపీపై చర్యలు తీసుకోవాలన్న వాదన దాదాపు వీగిపోయింది. ఇది ఒక ప్రధాన విషయం. వివాదాల విషయానికి వస్తే నేరుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ టార్గెట్ చేయడం పెను సంచలనంగా మారింది. దీనిపై పెద్ద ఎత్తున చర్చ కూడా నడిచింది. ఇక బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు అటు చిరంజీవిని, ఇటు వైసీపీని కూడా ఇబ్బందుల్లోకి నెట్టాయి. ఈ పరిణామాలు అసెంబ్లీలో వేడిని రగిలించాయనే చెప్పాలి. ఇక కూన రవికుమార్ నేరుగా ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుని వ్యాఖ్యలు చేశారు. ఇవన్నీ కూడా 8 రోజుల కాలంలో నిర్వహించిన సభలో తీవ్ర వివాదానికి, దుమారానికి కూడా కారణంగా మారాయి. సీఎం చంద్రబాబు స్వయంగా జోక్యం చేసుకుని సభలో ఖండించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొత్తంగా చూస్తే సజావుగానే సాగినప్పటికీ పొగడ్తలు, ప్రశంసలు శృతిమించాయనడంలో ఎలాంటి సందేహం లేదు. దీనికి తోడు సొంత పార్టీ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేయడం మరింత విశేషమని చెప్పాలి.